ఫైనల్ గుడ్ బై స్కూల్కి. అండ్ ఈ రోజుతో ఈ స్ట్రైప్స్ ఉన్నాయి కదా, 2 అవుతాయి. అందరు వీడియోస్ పెట్టడంలే అంటారు. వీడియోస్ పెట్టాలంటే ఇప్పుడు నాకు ప్రోగ్రెస్ ఉండాలా. అండ్ ఆల్సో నా స్టోరీ కూడా చెప్తాను, ఎందుకు నాకు ఈ ఇన్స్ట్రుమెంట్కి ఇంత లేట్ అయింది, అసలు ఏంటి నా ప్రాబ్లమ్స్ అని మొత్తం చెప్తాను ఇప్పుడు. హే గైస్, దిస్ ఈస్ రవిచంద్రన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఎర్బాయ్. సో గైస్, ఈ వీడియోలో అయితే నేను మొత్తం స్కూల్ ఎందుకు చేంజ్ అవుతున్నా ఇంకా దాన్ని మొత్తం చెప్పాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను స్కూల్ ఎందుకు చేంజ్ అవుతున్నానో తెలియాలంటే మీకు ముందు దేవర కథ తెలియాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి, ఎందుకంటే 5000 ఫటాఫట్ చేసేద్దాం. అండ్ ఇంకా లేట్ ఎందుకు చూసేయండి. సో గైస్, ఈరోజు నా లాస్ట్ ఫ్లైట్ మాట. ఇంకా దీని తర్వాత నేను స్కూల్ మారిపోతాను. సో మీరు తమిళ చూసి వచ్చింటారు కదా, ఇంకా స్కూల్ చేంజ్ అవుతున్నాను, మాయమి వెళ్తున్నాను. ముందు రీజన్స్ చెప్తాను ఏంటి ఏం కదా అని చెప్పేసి. అండ్ ఆల్సో ఇంకా ఈరోజు ఫైనల్ ఫ్లైట్ అయిన తర్వాత ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాను. అసలు నాకు ఎందుకు లేట్ అయింది, ఏం కదా, అసలు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మీరేం చేయకూడదు, ఇవన్నీ తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు చూడండి. నేను మధ్యలో కూడా చెప్తాను ప్రతి ఒక్కటి. ఇప్పుడే స్కూల్కి కూడా వచ్చాను, అయిపోయిన తర్వాత ఇంకా నేను షూట్ చేస్తాను మిగతాది. సో గైస్, ఇప్పుడే స్కూల్ వచ్చిన, ఇంకా వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అవ్వాలా, ఎందుకంటే ఫైనల్ కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది. అండ్ ఈ రోజుతో ఈ స్ట్రైప్స్ ఉన్నాయి కదా, 2 అవుతాయి. దీని తర్వాత ఇంకా ఒక 1.5 month అయ్యేసి 3 అవుతాయి. అప్పుడు ఇండియాకి వచ్చేస్తాం. చూద్దాం ఎలా జరుగుతుందో చూద్దాము. ఫుల్ అయితే రిలాక్స్గానే ఉన్నాం, పెద్ద టెన్షన్ ఏం లేదు. ఇంకా ఇన్స్ట్రక్టర్ రాలేదంట, వెయిట్ చేస్తున్నాం. సో వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత నేను చెప్తాను. బాయ్. సో గైస్, ఫైనల్లీ లాస్ట్ ఫ్లైట్ అయితే అయిపోయింది. ఇంకా ఈ స్కూల్తో నాకు సంబంధం లేదు. ఇంకా ఈరోజు సాయంత్రం అనుకున్నట్టే ఇంకా మాయమి వెళ్ళిపోతాను. ఇంకా వెళ్ళేసి ఒకసారి, ఈరోజు సండే మాట, రేపు ఒకసారి మండే, రేపు స్కూల్ వెళ్ళేసి కొత్త స్కూల్కి అక్కడ మాట్లాడి ఇంకెక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసే ఉంటాయన్నమాట. అంటే ఇక్కడ నేను ఫ్లై చేశాను వీళ్ళ దగ్గర అని చెప్పించి, ఇవన్నీ కొంచెం పనులు ఉన్నాయి, ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ కూడా ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి నేను కంట్రీ ఎగ్జిట్ చేయాలన్నమాట అక్కడ, ఎందుకు కొత్త I-20 వస్తుంది. సో కంట్రీ ఎగ్జిట్ చేయాలి. ఇంకా కొంచెంసేపట్లో ప్యాక్ చేసుకుందాం లగేజ్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలి న్యూస్. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా థ్యాంక్ యూ. ఓకే అయితే చెప్తా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. హ్యాపీయా? అదే నాన్న. థ్యాంక్ యూ రా. ఏమే డుంబు నువ్వు చెప్పే. థ్యాంక్ యూ నాన్నమ్మ. ఎంత ముద్దుకుంది చూడు, బుగ్గలు కొరకాల పట్టించి. సో గైస్, ఇప్పుడు స్టడీ సెషన్ వెళ్తున్నాం, లాస్ట్ డే కదా. ఒకసారి మొత్తం స్కూల్ కూడా మొత్తం చూపిస్తా. మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు గైస్, చాలా బాధ వేస్తుంది గైస్. పాపం నేను ఉన్నంత వరకు మా అక్క మంచి ఫుడ్ చేసి పెట్టింది. అవునులే గైస్, కాంతి బ్రో హాయ్. నేను చెప్పను బ్రో. ఎందుకు బ్రో? నేను చెప్పను బ్రో అంతేలే బ్రో. నేను చెప్పను. నువ్వు చెప్పురా. హాయ్ అమ్మా అంటే బాయ్ ఎందుకులే ఏమందులే ఇంకా హాయ్ చెప్తాను. ఎంజాయ్ చేద్దాం స్కూల్లో. ఎందుకు బ్రో? నా స్లో బోన్నా అయిపోయిందిరా, 3 అయిందిరా. ఏ అయితే అయిందిరా, ఫైనల్ సార్ మహా అంటే ఈ రోజు చేస్తా స్కూల్ టూర్. ఎందుకంటే స్కూల్ బాగా చూపిస్తా. ఈ స్కూల్కి మాత్రం రావద్దండి, బాగా చూపిస్తాం మీకు స్కూల్ని. మీరు బాగా నవ్వించండి. నేను అడిగి ఎంజాయ్ చేస్తా అంట, రోజు వీడియోలు పెడతా అంట, చూడండి. అరే వాడింది అంత ఎంజాయ్ చేస్తాడు, మేమేమి ఇక్కడ ఉన్నామని చెప్పేసి. లాస్ట్ సంతకం స్కూల్లో. చూడండి మా సంతకం. తర్వాత ఆటోగ్రాఫ్ అవుతుంది. చాలే మళ్ళీ ఇంకెప్పుడు చూస్తాను స్కూల్ని, ఇంకా అస్సలు చూడండి. స్టడీ సెషన్కి వచ్చి చదువుకోవాలంటే తింటానావా? అంకుల్
తింటనే ఉండు. తింటూనే ఉంటున్నాను, ఇప్పుడే తిన్నా. మొమ్మో అంత తింటావా? ఊరికట్లా తీస్తా. మా గురువు గారు నువ్వే కదరా? గురువు గారు గురువు గారు అంటూనే రెడ్ బుల్ కొని ఇచ్చినాడు నాకే, అందుకోసం చదువు చెప్తాను. రెడ్ బుల్ కోసం ఎంతకైనా తెగిస్తాను. ఫైనల్ గుడ్ బై స్కూల్కి. ప్లేన్స్కి బాయ్ బాయ్. అమ్మ విడుదల విముక్తి. విడుదల కాదు గైస్, వాడు వెళ్ళిపోతున్నాడు, బాధ వేస్తుంది గైస్. సరే అలా బాధ కాదు. బాయ్ బాయ్. ఫీలింగ్స్ కలుద్దాం. ఓకే, నా బర్త్డేకి వస్తావు. బర్త్డేకి న్యూ ఇయర్కి వస్తా. ఓకే బాయ్ బాయ్. మిస్ యూ. బయలుదేరుతున్నాం కారులో. ఇప్పుడు ఇంటికి వచ్చేసిన గైస్. చేరినప్పుడు అన్ని సామాన్లు తీసుకుంటున్నాం. పైలట్ వాయుపుత్ర ఇన్ ద హౌస్. ఏ రావరత్ 4 hours డ్రైవ్ మొత్తం. बोला भाई, थैंक यू भाई उत्सव भाई. मत डालना ही है. डालूंगा भाई जरूर. मत पूछो भाई. मामा ब्लॉग डालूंगा मामा. नहीं. अरे शर्मा रहा है. जला दिया. निकाल दो बोली थी, जलाई कि नहीं देखो बोली थी. तू बोल मामा क्या बोली थी इसने? मैंने क्या उसका రెడీ. ఇప్పుడే కదా వచ్చింది అది. యూనిఫామ్ వేసుకొని ఒకే రోజు ఇద్దరికి ఫ్లైట్ ఉన్నప్పుడు వేసుకొని అది నాకు పైలట్ నా ఫ్లైట్ లో తీసుకోపోతారా? సోలో తీసుకుంటారా? నా పక్కన కూర్చో. పోతాం మేము. అదే అవును, ఇప్పుడు నీకు పీపీఎల్ వచ్చింది అనుకో, నువ్వు వచ్చి కూర్చోవచ్చు నాతో పాటు. ఇంకా ఇద్దరం కలిసి చేయొచ్చు. మన ఇద్దరం పవర్ బిల్డింగ్ చేసాడు, నువ్వు కూడా స్టార్ట్ చేసే. పవర్ బిల్డింగ్ మన ఇద్దరం ఒకేసారి ఎవరు చేయకూడదు, ఇండియన్స్ కదా. చెయ్యొచ్చు, ఏమంటే సగం సగం లాక్ చేసుకోవాలి. నేను పోయేటప్పుడు నేను లాక్ చేసి వచ్చేటప్పుడు నువ్వు లాక్ చేసుకో. వన్ ఫ్లైట్ అనే అదే చేద్దాం రా, పక్క వీడియో తీసాము, యూట్యూబ్లో పెట్టాలి. మా కోసం బర్గర్ చేస్తుంది. అలసిపోయి వచ్చినాం కదా పాపం, మంచిది పిల్ల. वाओ चिकन वाला कैसा है? बढ़िया. अरे इंडिया में केएफसी में वो होता है ना, वैसे लग रहा है. मेयो वाला है ना. मज़ा आ गया. సో గైస్ ఇప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. ఎటువంటి ఇష్యూ చేస్తారంటే, అట్లనే ఇంకా నా ఫ్రెండ్కి ఫ్లైట్ ఉంటే బ్యాక్ సీట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నా. ఒకసారి ఓనర్తో మాట్లాడుతూ ఒప్పుకుంటే బ్యాక్ సీట్ చేయొచ్చు, లేదంటే ఇంకా జస్ట్ I-20 కోసం నా డీటెయిల్స్ ఇవన్నీ సబ్మిట్ చేసి వచ్చేసేస్తా. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను అక్కడ ఎయిర్పోర్ట్ ఇవన్నీ. కుదిరితే ఇంకా ఫ్లైట్లో కూడా ఫ్లై చేస్తాం కాబట్టి అది కూడా చూపిస్తా. ఇప్పుడే స్కూల్కి వచ్చినాం. ఒకసారి అడ్మిషన్ ప్రాసెస్ అన్నీ స్టార్ట్ అయితే అప్పుడు చెప్తాను. సో ఇప్పుడు వచ్చినాం కదా స్కూల్కి, ఒకసారి చూద్దాం బ్యాక్ సీట్ అవుతుందేమో. అయితే మీకు ప్లేన్స్లో కూడా చూపిస్తాను ఒకసారి. 513 ఓకే. లేదంటే జస్ట్ I-20 ఇష్యూ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడు I-20 పని అంతా అయిపోయింది. ఇంకా ఈ వీకెండ్ అయితే నాకు ఇంకా క్రూజ్కి దాని కంట్రీ ఎగ్జిట్ చేయాలన్నమాట కొత్త I-20 వస్తే. సో క్రూజ్ బుక్ చేసుకోమని చెప్తున్నారు. సో ఇంకొక 1 వీక్ 10 డేస్లో ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ CPL ఇంకా మల్టీ ఇంకా హవర్ బిల్డింగ్ చేద్దామని ఉన్నా. నేను చెప్తాను మొత్తము అప్డేట్స్ కూడా ఇస్తాను స్కూల్ గురించి కానీ, ఇంకా మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను మొత్తం చెప్తాను. ఎందుకంటే ఇప్పుడే నేను ఇంకా పర్మిషన్ తీసుకోలేదు చెప్పచ్చో లేదో అని చెప్పేసి, అందుకే. అండ్ ఆల్సో నా స్టోరీ కూడా చెప్తాను, ఎందుకు నాకు ఈ ఇన్స్ట్రుమెంట్కి ఇంత లేట్ అయింది, అసలు ఏంటి నా ప్రాబ్లమ్స్ అని మొత్తం చెప్తాను ఇప్పుడు.
యాక్చువల్లీ నేనైతే నా ఇన్స్ట్రుమెంట్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో స్టార్ట్ చేసిన. సో నార్మల్ మాకు 3 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని చెప్పేసి. దాని తర్వాత ఇంకా చెక్ రైడ్ ఉంటుంది అనమాట. సో నాకేమైంది, అక్టోబర్లో స్టేజ్ 1 అయిపోయింది. దాని తర్వాత నవంబర్లో మెయింటెనెన్స్ ఇష్యూస్ వచ్చేసి ఎయిర్క్రాఫ్ట్స్ అన్నీ ఫ్లయింగ్ ఎవరికి జరగలేదు. దాని తర్వాత డిసెంబర్లో మా స్కూల్లో వేరే ఎయిర్క్రాఫ్ట్కి యాక్సిడెంట్ జరిగింది, అందుకు ఆ మంత్ కూడా ఏం జరగలేదు. సో దాని తర్వాత డిసెంబర్ అయిపోయింది కదా. డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరిలో నా స్టేజ్ 2 అయిపోయింది. దాని తర్వాత స్టేజ్ 3లో జస్ట్ 4 or 4 ఫ్లైట్స్ అనమాట. సో ఫెబ్లో నాకు ఇన్స్ట్రక్టర్ చేంజ్ అయినాడు. కొత్త వచ్చిన వాడు ఎలా అంటే ఓ చిన్న క్లౌడ్ కనిపించినా కూడా క్యాన్సిల్ చేసేవాడు అనమాట. అంటే క్రాస్ కంట్రీ ఉండేది, చిన్న క్లౌడ్ వచ్చినా కూడా క్యాన్సిల్ చేసేవాడు. అది కాక అప్పుడు వెదర్ కూడా బాగాలేదు, అసలు చాలా గలీజ్గా ఉన్నది. సో మార్చ్ మొత్తం నాకు అసలు ఏం జరగలేదు ఫ్లైట్స్, అండ్ జరగలేదు కాబట్టి ఆడికి కరెక్ట్ 2 ఫ్లైట్స్ వేసాను. నా మార్చ్లో 2 ఫ్లైట్స్ వేసాను. దాని తర్వాత ఏమైందంటే ఏప్రిల్లో నా ఇయర్ బ్లాక్ అయిపోయింది. నా ఇయర్ బ్లాక్ అవ్వడం వల్ల నేను ఫ్లై చేయడానికి ఫిట్ కాదు. అందుకోసం అని చెప్పించి ఒక 15 days అలా హాస్పిటల్కి ఇది తిరుగుతున్నాను. దాని తర్వాత ఇంకా మా గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కదా, ఆయన చనిపోయారు. సో మళ్ళీ ఇండియాకి వచ్చినాను. తర్వాత మే ఎండ్లో మళ్ళీ ఇక్కడికి వచ్చాను, అంటే జూన్. అప్పటికి నా టెంపరీ పీపీఎల్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. నా పర్మనెంట్ దానికి అప్లై చేసాము, టెంపరీ పీపీఎల్ ఎక్స్పైర్ అయిపోయింది. వీళ్ళు స్కూల్ వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేశారు నాకు అప్లై చేయడానికి అని చెప్పేసి. చేస్తున్నాము వాళ్ళ నుంచి మాకు ఇంకా అప్డేట్ రాలేదు అది ఇది అని చెప్పేసి చాలా లేట్ చేసినారు. అందుకోసం మళ్ళీ దాని తర్వాత నాకు ఇంకొక కొత్త టెంపరీ చేసినారన్నమాట. అంటే ఎమర్జెన్సీ ఫ్లైయర్స్ అని ఒకటి ఉంటుంది, అది ఎక్కువ రోజులకు కాదు, జస్ట్ 30 daysకే. అప్పుడేమైంది, కరెక్ట్ దరిద్రమేమో కానీ కరెక్ట్ నాకు ఫ్లైట్ పడిన టైంకే వెదర్ బాగుండదు, లేకపోతే ఏదో ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇష్యూ వస్తుంది, ఏదో ఒకటి, అంటే ఇంజన్ స్టార్ట్ కాదు కొన్ని అసలు ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. అలా 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 మంత్స్ అన్నీ పోతున్నాయి. నాకేమో నా పర్మనెంట్ పీపీఎల్ లేదు, అది లేనిది నేను ఫ్లై చేయలేను, ఎందుకంటే పిఎస్సి ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ పైలట్ ఇన్ కమాండ్ కింద. అండ్ లాస్ట్లో నాకు పీపీఎల్ నాది పర్మనెంట్ లైసెన్స్ వచ్చిన తర్వాత నాకు ఇన్స్ట్రక్టర్ చేంజ్ అయిపోయినాడు. ఇన్స్ట్రక్టర్ చేంజ్ అయిపోతే ఇప్పుడు కొత్త ఇన్స్ట్రక్టర్కి నేను ప్రతి ఒక్కటి చేసి చూపించాలి, ఫ్లైట్స్ కానీ నా గ్రౌండ్స్ కానీ మొత్తం చూపించాలి. అప్పుడే నాకు ఈ చెక్ రైడ్కి సైన్ ఆఫ్ ఇస్తారన్నమాట, వీడికి అన్నీ వస్తాయి అని చెప్పేసి. సో దీనికి మళ్ళీ నాకు టైం పట్టింది. వీళ్ళు సరిగ్గా షెడ్యూల్ చేయరు స్కూల్ వాళ్ళు. మళ్ళీ వీళ్ళ కొత్త వాళ్ళకైతే ప్రతి ఒక్క టాపిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలా, ప్రతి ఒక్కటి ఫ్లైట్లో కూడా చేసి చూపించాలా. అలా ప్రాబ్లం అయ్యి లాస్ట్కి ఇప్పుడు అయింది. అందుకోసమే ఇంకా వద్దు, ఆ స్కూల్ మేనేజ్మెంట్ అంతా మరీ ఇంత నెగ్లెక్ట్గా ఉన్నారు అని చెప్పేసి ఇంకా స్కూల్ చేంజ్ అయిపోయినా. చెప్తాను ఈ స్కూల్ గురించి కూడా మొత్తము చూస్తుండండి, నెక్స్ట్ వీడియోస్ కూడా చూస్తుండండి. నేను చెప్తాను వీడియోస్లో ఏంటి ఏం కథ, ఎలా ఉంది ఇక్కడ ఏం కథ అని చెప్పేసి మొత్తం చెప్తాను. ఇంకా ఎప్పటి నుంచైనా మొత్తం బాగా జరుగుతుంది. ఇంకా వచ్చేసాం తొందరలో ఇండియాకి వచ్చిన తర్వాత కలుస్తాను అందరినీ. ఇప్పుడైతే ఇంకా I-20 వచ్చేసింది కాబట్టి ఇంకా కంట్రీ ఎగ్జిట్ చేయాలి. కంట్రీ ఎగ్జిట్ చేసిన వెంటనే ఇంకా స్టార్ట్ చేసేయచ్చు. ఇప్పుడు నుంచి ఇంకా వీడియోస్ చాలా రెగ్యులర్ వెళ్తాం. మధ్యలో ఏమైందంటే చెక్ రైడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే ఈ హెడేక్స్ నాకు చాలా ఉన్నాయి. సో ఆ హెడేక్స్ అన్నీ ఫస్ట్ ఇవి క్లియర్ చేసుకోవాలి కదా. అందరు వీడియోస్ పెట్టడంలే అంటారు. వీడియోస్ పెట్టాలంటే ఇప్పుడు నాకు ప్రోగ్రెస్ ఉండాలా, ఎందుకంటే నాకు ఏదైనా జరిగితే నేను కొత్త ముందుకు వెళ్తే నేను చూపించేదాను. కానీ నాకే ప్రోగ్రెస్ లేనప్పుడు అందరూ వీడియోస్ చేయి అంటే నేనేం చేయగలను. అందుకు మెయిన్గా దీని మీద ఫోకస్ పెట్టాను. సో అంతా క్లియర్ చేసి మొత్తం అయిపోయింది. ఇంకా ఇప్పటి నుంచి మంచిగా వస్తాయి. టైం బిల్డింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎయిర్క్రాఫ్ట్ ఎలా ఫ్లై చేయాలి ఇంకా మొత్తం అన్నీ నేను చూపిస్తాను. మెన్యూస్ ఎలా చేయాలి A to Z మొత్తం ఎవ్రీథింగ్ నేను చేసి చూపిస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి, ఫాలో చేయండి. ఈ వీడియోకి తింటే గాయస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దండి. తొందరగా 5,000 చేయాలనుకుంటున్నా, ఎందుకంటే చిన్న మైల్ స్టోన్ కదా అది కూడా. అంటే నెక్స్ట్ వీడియో, బాయ్.